ఓకే. ఓకే. సో నిన్న క్లాస్లో మనం యాక్చువల్గా ఈ ఇన్వాయిసింగ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఓకే. సో నిన్న పర్టికులర్ క్లాస్లోనే ఇవి కూడా కంప్లీట్ చేయాలి, కానీ ఆ కాన్సెప్ట్ అనేది మధ్యలో మనకి బ్రేక్ అయితే దాన్ని కంటిన్యూగా చేయడం అనేది చాలా చాలా కష్టం. మళ్ళీ అది మొత్తం రికాల్ చేసుకోవడానికి కూడా కష్టం. సో ఈ పర్టికులర్ క్లాస్లోనే కంప్లీట్గా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, జిఎస్టీలో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అంతా మనం తెలుసుకుందాం. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా జిఎస్టీ మొత్తం రన్ అయ్యేదంతా దీని బేస్ మీద రన్ అవుతుంది. ఓకే. ఇది కనుక ఈ థీమ్ మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం అనుకోండి, రిటర్న్ ఫైలింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే. రిటర్న్ ఫైలింగ్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అండి. మీరు అర్థం చేసుకుంటే ఆ టీడీఎస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, పిఎఫ్ఈఎస్ఐ కానీ ఏదైనా సరే రిటర్న్ ఫైల్ చేయడం అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ డేటా వేయాలి అనేది మనం ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. కానీ అది మనం కరెక్ట్గా చేస్తున్నామా ఏంటి, ఎలా చేస్తున్నాం అనేది దాన్ని తెలుసుకోవాలంటే మనకి దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ తెలియాలి. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ప్రొవిజన్స్ వేయాలి, ఎలాగా చేయాలి, ఏదన్నా మిస్టేక్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి. సో ఈ పర్టికులర్ పార్ట్ అంతా మనకు తెలియాలి అంటే ఈ నాలెడ్జ్ అనేది మనకు అవసరం. జస్ట్ రిటర్న్ ఫైలింగ్ ఒక్కటే మనకు మెయిన్గా కావాల్సింది. ఈ గ్రౌండ్ వర్క్ చూసారా, మనం బుక్స్ ప్రిపేర్ చేసేది, మనం రిటర్న్ సంబంధించిన డేటా మెయింటైన్ చేసేది, ఇవన్నీ మనకి తెలిస్తేనే మనం రిటర్న్ ఫైల్ చేయగలం కరెక్ట్గా. అర్థమైందండి. ఒక డేటా ఎంట్రీ పర్సన్కి ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్కి డిఫరెన్స్ అదే. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ సెషన్లో అసలు మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, మనం దాన్ని ఎలా చూడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దీని గురించి ఆల్రెడీ మీకు జస్ట్ రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏంటి అనేది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 వర్డ్స్ వచ్చినాయి కదా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇన్పుట్గా వచ్చిన ట్యాక్స్ని మనం క్రెడిట్ రూపంలో మనం వాడుకోవచ్చు. అంటే మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కదా. ఇప్పుడు డబ్బులు మనం మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నాం అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి కదా. అక్కడ క్రెడిట్ అనే వర్డ్ మారుతున్నాం కదా. అంటే ఏంటి దాని మీనింగ్, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవుతూ ఉంటే మనం దాని మనీ మనం ఏం చేయొచ్చు, కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇక్కడ మనం జిఎస్టీలో ఇన్పుట్స్ అంటే ఏం మాట్లాడుకుంటున్నాం, మనం పర్చేజెస్ అని మాట్లాడుకుంటున్నాం కదా. అవునా. సో పర్చేజెస్ మీద మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నామో దాన్ని క్రెడిట్ లాగా తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా. ఆ క్రెడిట్ లాగా ఎంతైతే మనం అమౌంట్ తీసుకుంటున్నామో అది మనం ట్యాక్స్ పే చేయాల్సినప్పుడు ఆ క్రెడిట్ ను వాడుకొని మనం పే చేయొచ్చు. దాని మీనింగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అర్థమైందండి. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది కంప్లీట్ గా దేనికి రిలేటెడ్ అంటే పర్చేజెస్ కి రిలేటెడ్ అనమాట మనకి. ఓకే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు క్లియర్ గా. ఓకే. సో చూడండి, మనకి మార్కెట్ చైన్ అని ఒకటి ఉంటుందండి. ఏ బిజినెస్ అయినా సరే అది బిజినెస్ అనేది మార్కెట్లో ఈ ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది అనమాట. క్లియర్. సార్ అంటున్నారా? జాగ్రత్తగా వినండి. మేడం సార్ వింటున్నాను సార్. మీరు నాకు కనిపించట్లేదు కదా, మీ వాయిస్ నాకు వినిపించాలి ఇప్పుడు. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ మార్కెట్ చైన్ అని చెప్పుకున్నాం కదా. సో ఏ బిజినెస్ అయినా తీసుకోండి మీరు, ఇదే ఫ్లోలో రన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారండి. ఓకే. మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఎవరు పర్చేస్ చేస్తారండి? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తారు? హోల్సేలర్స్ పర్చేస్ చేస్తారు. హోల్సేలర్స్ దగ్గర నుంచి రీటైలర్స్ అనుకున్నాం సింపుల్లీ. ఓకే. నెక్స్ట్ రీటైలర్స్ దగ్గర నుంచి కస్టమర్స్. ఓకే. రీటైలర్స్ దగ్గర నుంచి కస్టమర్స్ పర్చేస్ చేస్తారు. ఇప్పుడు మన ఈజీ క్యాలిక్యులేషన్ కోసం జిఎస్టీ రేట్ అనేది 10% అనుకుందాం. మనం 10% రేట్ లేదు, కానీ మనం ఈజీ
కంప్యూటేషన్ కోసం మనం 10% అనే జిఎస్టీ రేట్ అనుకుందాం. ఐటమ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ అనుకుందాం. ఓకే, ఐటమ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ అనుకుందాం. ఓకే సార్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎవరు పర్చేస్ చేస్తున్నారు? హోల్సేలర్ అనేవాడు పర్చేస్ చేస్తాడు, అవునా? అవును సార్. హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ పర్చేస్ చేస్తున్నాడు, రీటైలర్ దగ్గర నుంచి కస్టమర్ పర్చేస్ చేసుకుంటున్నారు. అవును ఇక్కడ సార్. మీరు అబ్జర్వ్ చేస్తే హోల్సేలర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాడు కదా, సో పర్చేజెస్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కి సేల్స్ ఎవరు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నాడు? హోల్సేలర్కి. అంటే హోల్సేలర్ వైపు నుంచి ఆలోచించారు అనుకోండి, అదే ట్రాన్సాక్షన్ హోల్సేలర్ కి పర్చేజ్ అయితే అదే ట్రాన్సాక్షన్ మ్యానుఫ్యాక్చరర్ కి సేల్స్ అవుతుంది, అవును సార్. అవునా? మళ్ళీ చెప్పమంటారా? చూడండి, ఇక్కడ రీటైలర్ అనేవాడు హోల్సేలర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాడు కదా, అదే టైంలో హోల్సేలర్ కి అదే ట్రాన్సాక్షన్ సేల్స్ అవుతుంది. అంటే ఒకడు అమ్మేవాడు అయితే ఒకడు కొనుక్కునేవాడు, ఒకడు పర్చేస్ చేసుకుంటుంటే ఇంకొకడు సేల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్ అనేది? మనం మ్యానుఫ్యాక్చరర్ వైపు నుంచి చూసుకుంటే మనకు సేల్స్, అదే మనం హోల్సేలర్ వైపు నుంచి చూసుకుంటే మనకు పర్చేజెస్, అంతే కదా? ఒకే ట్రాన్సాక్షన్ కి పర్చేజ్ అవుతుంది, ఒకటి సేల్స్ అవుతుంది. అది మనం ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటున్నాం అనేది చాలా క్లారిటీగా మనం మెయింటైన్ చేసుకోవాలి. క్లియర్ అండి? ఓకే సార్. సో ఇప్పుడు చూడండి, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఒక ఐటమ్ ని 100 రూపీస్కి, ఓకే, 100 రూపీస్కి ప్లస్ 10% ట్యాక్స్, ఓకే, 100 రూపీస్ ఐటమ్ కి ప్లస్ 10% ట్యాక్స్ వేసుకొని 110, అంటే 10% ట్యాక్స్ అంటే ఎంత? 10 రూపీస్ కదా, అవును సార్. ఓకే, 10 రూపీస్ కదా. సో 100 ప్లస్ 10 కలిపితే టోటల్ గా 110 రూపీస్ కి ఎవరికి సేల్ చేస్తున్నాడండి? హోల్సేలర్ కి సేల్ చేస్తున్నాడు. ఓకే అని అర్థమవుతుంది చెప్పింది. సో మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు 100 రూపీస్ ఐటమ్ ని 10% జిఎస్టి వేసుకొని టోటల్ గా 110 రూపీస్ అవుతుంది కదా ఐటమ్. ఈ 110 రూపీస్ కి హోల్సేలర్ కి అమ్మాడు. క్లియరా? ఇప్పుడు హోల్సేలర్ కి పర్చేజెస్ మీద ఎంత ట్యాక్స్ పే చేశాడు? 10 రూపీస్ సార్. అంటే హోల్సేలర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు హోల్సేలర్ కి సేల్ చేశాడు. సేల్ చేసినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ మొత్తం ఎంత కలెక్ట్ చేస్తాడండి? అమౌంట్ 110 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు హోల్సేలర్ దగ్గర నుంచి, 110, అంతే కదా? ఇప్పుడు ఈ 110లో 100 రూపీస్ అనేది మ్యానుఫ్యాక్చరర్ యొక్క ఇన్కమ్, 10 రూపీస్ అనేది జిఎస్టి, అంతే కదా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. 10 రూపీస్ అనేది జిఎస్టి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఎంత కలెక్ట్ చేశాడు? 110 రూపీస్ లో 100 రూపీసే మ్యానుఫ్యాక్చర్ యొక్క ఇన్కమ్, ఇంకొక 10 రూపీస్ అనేది వీడు కలెక్ట్ చేసిన జిఎస్టి. అర్థమైందండి? ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఏం చేయాలి? ఎంతైతే జిఎస్టి అమౌంట్ కలెక్ట్ చేశాడో అంత జిఎస్టి అమౌంట్ గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎంత జిఎస్టి కలెక్ట్ చేశాడు? 10 రూపీస్ జిఎస్టి కలెక్ట్ చేశాడు కదా, ఈ 10 రూపీస్ అనేది పెయిడ్ టు గవర్నమెంట్. ఓకే ఓకే సార్. ఇప్పుడు హోల్సేలర్ పే చేసిన 10 రూపీస్ ట్యాక్స్ అనేది ఎవరు పే చేశారు? గవర్నమెంట్ కి మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు పే చేశాడు. సో ఇప్పుడు పర్చేస్ చేసిన దాని మీద ఎంత ట్యాక్స్ పే చేసినట్టు హోల్సేలర్? ఇప్పుడు 10 రూపీస్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే ఐటమ్ కొన్నాడు కదా, ఎంత? 110 రూపీస్కి వచ్చింది కదా 100 రూపీస్కి, దాని మీద ఇంకొక 90 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని ఎవరు? హోల్సేలర్. ఓకే, సో 110 ప్లస్ 90 రూపీస్ వేసుకొని టోటల్ గా ప్రైస్ ఎంత వస్తుంది? అప్పుడు 200 రూపీస్ వస్తుంది కదా. ఈ 200 మీద ప్లస్ 10% జిఎస్టి, ఓకే, 10% జిఎస్టి అంటే ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది కదండి. ఓకే, ఆ జిఎస్టి 20 రూపీస్ వేసుకొని 10% జిఎస్టి కదా, సో 10% జిఎస్టి అయితే 20 రూపీస్ వేసుకొని టోటల్ గా 220 రూపీస్ కి ఎవరికి అమ్ముతున్నాడు? రీటైలర్ కి అమ్ముతున్నాడు. హోల్సేలర్ అనేవాడు సేమ్ ఐటమ్ ని 220 రూపీస్ కి రీటైలర్ కి సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు రీటైలర్ అనేవాడు హోల్సేలర్ కి ఎంత అమౌంట్ పే చేస్తాడు? టోటల్ గా 220 రూపీస్ పే చేస్తున్నాడు, అంతే కదా? ఈ 220 రూపీస్ లో 200 రూపీస్ ఏమో వాడి ఇన్కమ్, ఈ 20 రూపీస్ ఏమో జిఎస్టి. సో ఇప్పుడు హోల్సేలర్ ఎంతైతే జిఎస్టి కలెక్ట్ చేస్తున్నాడో అంత జిఎస్టి గవర్నమెంట్ కి పే చేసేయాలి కదా. ఇప్పుడు రీటైలర్ దగ్గర నుంచి ఎంత జిఎస్టి కలెక్ట్ చేస్తున్నాడండి?
20 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు హోల్సేలర్ ఎంత ట్యాక్స్ పేమెంట్ చేయాలి గవర్నమెంట్ కి? ఎంతైతే జిఎస్టీ కలెక్ట్ చేశాడో అంత జిఎస్టీ అమౌంట్ గవర్నమెంట్ కి పే చేశారు కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో హోల్సేలర్ అనేవాడు సేల్స్ మీద 20 రూపీస్ జిఎస్టీ కలెక్ట్ చేశాడు. దీన్ని ఏమంటున్నాం మనం? అవుట్పుట్ అంటున్నాం, అంతే కదా. సేల్ చేసిన దాని మీద వచ్చిన ట్యాక్స్, ఇది సేల్స్ కదా, సేల్ చేసిన దాని మీద వచ్చిన ట్యాక్స్, సో దీన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ హోల్సేలర్ అనేవాడు ఇదే ప్రొడక్ట్ మనం పర్చేస్ చేసినప్పుడు ఒక 10 రూపీస్ ఇన్పుట్ వచ్చింది, అంతే కదా. మ్యానుఫ్యాక్చర్ ఆల్రెడీ 10 రూపీస్ పే చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు మనం జిఎస్టీ హోల్సేలర్ ఎంత పే చేయాలి అంటే ఆల్రెడీ 10 రూపాయలు పే చేసి ఉన్నాడు కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అంటే ఎంత? 20 రూపీస్ అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ 10 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్. అప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ఎంత పే చేయాలి? ఇంకా హోల్సేలర్ జస్ట్ 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది, అర్థమైందండి. గవర్నమెంట్ కి 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అయింది. ఫస్ట్ స్టేజ్ లో హోల్సేలర్, ఫస్ట్ స్టేజ్ లో మ్యానుఫ్యాక్చరర్ గవర్నమెంట్ కి ఎంత పే చేశాడండి ట్యాక్స్? 10 రూపీస్ సార్. 10 రూపీస్ పే చేశాడు. సెకండ్ స్టేజ్ లో హోల్సేలర్ అదే ఐటమ్ మళ్ళీ సేల్ చేసినప్పుడు, రీసేల్ చేసినప్పుడు గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేశాడు? 10 రూపీస్. 10 రూపీస్ పే చేశాడు. సో టోటల్ గా ఇప్పుడు ఎంత ట్యాక్స్ వెళ్ళింది గవర్నమెంట్ కి? 20 సార్. 10 రూపీస్ ఎవరి దగ్గర నుంచి? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చింది. ఇంకొక 10 రూపీస్ ఎవరి దగ్గర నుంచి? హోల్సేలర్ దగ్గర నుంచి వెళ్ళింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ట్రాన్సాక్షన్. సేమ్ ఇప్పుడు రీటైలర్ మన హోల్సేలర్ కి ఎంత పేమెంట్ పే చేశాడు? 20 రూపీస్ పే చేశాడు కదా. సార్ 220 రూపీస్ పే చేశాడు కదా. ఆ 220 రూపీస్ లో ఒక 20 రూపీస్ ఏదైతే ట్యాక్స్ రూపంలో పే చేశాడో అది పర్చేజెస్ మీద కదా పే చేసింది. అప్పుడు అది ఏమవుతుంది? ఈ 20 రూపీస్ అనేది ఇన్పుట్ అవుతుంది. ఆల్రెడీ పర్చేజెస్ మీద 20 రూపీస్ ట్యాక్స్ పే చేసి ఉన్నాడు కాబట్టి ఆ 20 రూపీస్ అనేది ఇన్పుట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు రీటైలర్ అనేవాడు? ఏదైతే అమౌంట్ పర్చేస్ చేశాడో అంటే 220 రూపీస్ పర్చేస్ చేశాడు కదా, ఈ 220కి ఇంకొక 80 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని టోటల్ గా ఐటమ్ ఎంత అండి? 300 వచ్చింది కదా. దీని మీద 10% జిఎస్టి అంటే ఎంత? 30 రూపీస్, అవునా. సో 30 రూపీస్ ట్యాక్స్ వేసి టోటల్ గా కస్టమర్ కి ఎంత ఇస్తున్నాడు అండి? 330 రూపీస్ కి వేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు రీటైలర్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు? ఇదిగో ఈ 30 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది రీటైలర్, అవునా. సో ఎంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేశాడో అంతా గవర్నమెంట్ కి పే చేయాలి మనం. సో ఇప్పుడు రీటైలర్ అనేవాడు 30 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేశాడు కదా, దీన్ని ఏమంటాం? అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం. ఈ 30 రూపీస్ ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ ఎంత ఉంది మన దగ్గర? 20 రూపీస్ ఉంది. సో ఇప్పుడు రీటైలర్ ఎంత ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్ కి? 30 రూపీస్ ఏది? అవుట్పుట్ అంటే సేల్స్ మీద కలెక్ట్ చేసిన ట్యాక్స్ కాబట్టి మైనస్ 20 రూపీస్ ఏది? ఇన్పుట్ ఆల్రెడీ మనం పర్చేస్ మీద పే చేసాం కాబట్టి బ్యాలెన్స్ ఎంత ఉందండి గవర్నమెంట్ పే చేయాల్సింది? 10 రూపీస్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ ఎంత పే చేశాడు? 10 రూపీస్ పే చేశాడు ట్యాక్స్ అమౌంట్, అవునా. హోల్సేలర్ ఎంత పే చేశాడు ట్యాక్స్ అమౌంట్? 10 రూపీస్ పే చేశాడు. ఇప్పుడు రీటైలర్ ఎంత పే చేయాలి ట్యాక్స్ అమౌంట్? 10 రూపీసే కదా, అవునా. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది చెప్పండి? 30 రూపీస్. 10 ప్లస్ 10 ఈ 3 కలిపితే గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కలెక్ట్ అయింది? 30 రూపీస్. ఫైనల్ గా ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఎంత ట్యాక్స్ పే చేశాడు చెప్పండి? కస్టమర్ ఎంత ట్యాక్స్ పే చేశాడు? 30 రూపీస్ సార్. 30 రూపీస్ కదా. సో ఎంతైతే కస్టమర్ పే చేశాడో ఇప్పుడు గవర్నమెంట్ కి ఎంత వెళ్ళింది? 30 రూపీస్ సార్, అంతే కదా. గవర్నమెంట్ రిసీవ్డ్ ఎంత? 30 రూపీసే కదా. సో ఫైనల్ గా కస్టమర్ ఎంతైతే ట్యాక్స్ పే చేశాడో గవర్నమెంట్ కూడా అంతే ట్యాక్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ 10 రూపీస్ కానీ ఈ 10 రూపీస్ కానీ ఈ ముగ్గురులో ఎవరన్నా ఓన్ గా సొంత డబ్బులు ఎవరన్నా పే చేశారా? లేదు సార్, ఏం లేదు. ఇదిగో ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. మ్యానుఫ్యాక్చరర్ అనే ఓటు ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు? హోల్సేలర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇదిగోండి టోటల్ గా అసలు యాక్చువల్ బిల్ అయితే 100 రూపీసే. ఓకే, దాని మీద 10 రూపీస్ ట్యాక్స్ వేసి ఈ 110 రూపీస్ ఎవరి దగ్గర నుంచి వసూలు చేశాడు? హోల్సేలర్ దగ్గర నుంచి వసూలు చేశాడు. అంటే 20 రూపీస్ ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు? హోల్సేలర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు, అవునా.
నెక్స్ట్ ఇప్పుడు హోల్సేలర్ అదే ప్రొడక్ట్ రీటైలర్కి అమ్మినప్పుడు టోటల్గా 220 రూపీస్ అయితే ఈ 20 రూపీస్ ట్యాక్స్ అమౌంట్ అనేది రీటైలర్ దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు కదా, వీడి పాకెట్లో నుంచి ఏమైనా పే చేశాడా? లేదు సార్. లేదు. అదే విధంగా రీటైలర్ కూడా ఎంత ట్యాక్స్ కట్టాడు? 30 రూపీస్ ట్యాక్స్ కలెక్ట్ చేశాడు కదా కస్టమర్ దగ్గర నుంచి, అవునా? కానీ యాక్చువల్ గవర్నమెంట్ కట్టింది అంత ఆల్రెడీ 20 రూపాయలు ఇన్పుట్ ఉంది కాబట్టి, అంటే ఇంతకుముందు పే చేశాడు కాబట్టి రిమైనింగ్ 10 రూపీస్ మాత్రమే గవర్నమెంట్ కట్టాడు. కొన్ని రీటైలర్ అన్నా సరే పాకెట్ నుంచి కట్టాడు ఏమన్నా ట్యాక్స్ ఏమన్నా? లేదు సార్. ఏమి లేదు కదండి. ఇప్పుడు ఎవరి జోబుల నుంచి రూపాయి కూడా మనకి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయరు. ఎండ్ ఆఫ్ ద కస్టమర్, ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ట్యాక్స్ అమౌంట్ అనేది బేర్ చేసేది ఫైనల్ గా జిఎస్టీలో. అర్థమైందండి? సో ప్రొడక్ట్ కి ఏంటంటే మల్టిపుల్ స్టేజెస్ నుంచి దానికి ట్యాక్స్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందండి? అర్థమైంది సార్. ఇది యాక్చువల్ గా జిఎస్టీ ఇలా మనకి వర్క్ అవుతూ ఉంటుంది మొత్తం కాన్సెప్ట్ అంతా. ఇక్కడ దీన్ని ఈ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం జిఎస్టీ ఎలా లెవీ చేయాలి, ఎక్కడెక్కడ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఫాలో అవ్వాలి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక స్ట్రక్చర్ అర్థమైంది కదా. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్పుట్ ఎంత తీసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ పర్చేజ్ ఎక్కడో చేస్తుంటాడు కదా వేరే సప్లైర్స్ దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్ ని మైనస్ చేసుకుంటాడు ఈ 10 రూపీస్. ఓకే, ఇప్పుడు హోల్సేలర్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చింది ఇన్పుట్, అంతే కదా. హోల్సేలర్ కి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్పుట్? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి వచ్చింది. రీటైలర్ కి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్పుట్? హోల్సేలర్ దగ్గర నుంచి వచ్చింది, అవునా? ఇప్పుడు ఈ ఇన్పుట్ అనేది మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అంటే యాక్చువల్ గా ఈ 10 రూపీస్, ఈ 20 రూపీస్ జిఎస్టీ కలెక్ట్ చేసినా సరే హోల్సేలర్ అనేవాడు గవర్నమెంట్ కి 10 రూపీసే పే చేస్తున్నాడు. ఎందుకంటే ఈ 10 రూపీస్ అనేది ఒక 10 రూపీస్ అనేది మన మ్యానుఫ్యాక్చరర్కి ఆల్రెడీ పే చేసాం అని చెప్తున్నాడు కాబట్టి వీడు ఇప్పుడు నిజంగానే పే చేశాడా పే చెయ్యలేదా అనేది మ్యానుఫ్యాక్చరర్ జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఈ హోల్సేలర్ కి 10 రూపీస్ క్రెడిట్ అవుతుంది. ఈ హోల్సేలర్ అనేవాడు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తేనే ఈ 20 రూపీస్ ఇన్పుట్ అనేది రిటైలర్కి వెళ్తుంది. అవును సార్. ఇప్పుడు వాళ్ళు జిఎస్టీ ఫైల్ చేయలేదు అనుకోండి, ఆ ఇన్పుట్ వీడికి వెళ్ళదు. ఇన్పుట్ వెళ్ళకుండానే ఈ హోల్సేలర్ అనేవాడు ఐటమ్ అనేది సేల్ చేశాను అనుకోండి, వీడి పాకెట్ నుంచి అంటే హోల్సేలర్ పాకెట్ నుంచి డబ్బులు పే చేయాలి ట్యాక్స్ అమౌంట్. అర్థమైందా? సో అవతల పక్కన ఎవరైతే మనం పర్చేస్ చేసుకొని వచ్చామో వాళ్ళని మనం ఫోర్స్ చేయాలన్నమాట. ఏది? జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుంది? రీటైలర్ కి ఇన్పుట్ రావాలి అంటే హోల్సేలర్ ఫైల్ చేయాలి జిఎస్టీ, హోల్సేలర్ ఇన్పుట్ రావాలి అంటే మ్యానుఫ్యాక్చరర్ ఫైల్ చేయాలి జిఎస్టీ. సో ఇదంతా ఏంటంటే ఒక చైన్ ప్రాసెస్ లో వెళ్తుంది. ఇక్కడ ఏ ఒక్కరు రిటర్న్ ఫైల్ చేయకపోయినా గవర్నమెంట్ కి లాస్ ఏం లేదు, ఎందుకంటే వీళ్ళ జోబుల నుంచే కదా కట్టాల్సింది. అవును సార్. ఇప్పుడు ఎక్కడ చైన్ బ్రేక్ అయినా సరే ఆ పర్టిక్యులర్ బిజినెస్ పర్సన్ లాస్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ పాకెట్ నుంచి ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇన్పుట్ లేకుండా. సో ఇన్పుట్ అనేది పక్కాగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు జిఎస్టీ రిటర్న్ అనేది ప్రాపర్ గా ఫైల్ చేస్తేనే ఇన్పుట్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఎలా రన్ అవుతూ ఉంటుంది అనేది. ఇప్పుడు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ ఇన్పుట్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్తున్నాను చూడండి. ఇది కంప్లీట్ గా జిఎస్టీ వెబ్సైట్ కూడా ఇలాగే మనకి రన్ అవుతుంది క్లియర్ కట్ గా. ఏమండి? ఓకేనా? జిఎస్టీ వెబ్సైట్ కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది క్లియర్ కట్ గా. దాన్ని చెప్తున్నాను చూడండి ఒకసారి. మనం యాక్చువల్ గా ప్రతి మంత్ 2 రిటర్న్స్ ఫైల్ చేయాలండి. నేను చెప్పేది రెగ్యులర్ వాళ్ళ గురించి. ఓకే, రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పర్టికులర్ గా ఇలాగే ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ జిఎస్టీ మొత్తం అంతా. ఓకే, వీళ్ళు 2 రిటర్న్స్ ఫైల్ చేయాలండి ప్రతి మంత్. ఫస్ట్ వచ్చి జిఎస్టిఆర్ 1 అని పిలుస్తాం. ఓకే, సెకండ్ వచ్చి జిఎస్టిఆర్ 3B అని పిలుస్తాం. ఓకే, ఈ 2 రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయాలంటే ఇది ఎవ్రీ మంత్ 11th లోపు మనం ఫైల్ చేయాలి. ఓకే, ఇది ఎప్పుడు ఫైల్ చేయాలంటే ఎవ్రీ మంత్ 20th లోపు ఫైల్ చేయాలి. ఓకేనండి?
ఇది మనం యాక్చువల్ గా ఫైల్ చేయాల్సిన రిటర్న్స్ మంత్లీ ఇది డ్యూ డేట్స్ అన్నమాట. ప్రతి మంత్ 11th, ఇది ప్రతి మంత్ 20th, ఇది డ్యూ డేట్స్ కదా. ఇది కాకుండా మనం వెరిఫై చేయాల్సిన రిటర్న్స్ కొన్ని ఉంటాయి. ఆ రిటర్న్స్ ఏంటంటే GSTR 2B, నెక్స్ట్ GSTR 2A అని రెండు ఉంటాయి మనకి. ఓకే, ఈ రెండింటిని మనం ఫైల్ చేయలేం. జస్ట్ మనం ఏం చేయగచ్చు అంటే వ్యూ చేయగలం అంతే. ఓకే అర్థమైందండి? ఓకే సార్. అర్థమైందా? మనం దాన్ని ఫైల్ చేయడానికి, డేటా ఎంటర్ చేయడానికి ఏం ఉండదు. జస్ట్ మనం చెక్ చేసుకోవడం అంతే. ఆ GSTR 2A, ఆ GSTR 2B. కానీ GSTR 1, GSTR 3B అనేది మనం మాన్యువల్గా ఫైల్ చేయాల్సిందే, తప్పదు. క్లియర్? అది ఎలా ఫైల్ చేయాలి, అందులో ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనేది సెకండరీ ఇష్యూ మనకు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రిటర్న్ కి ఎలా ఫ్లో అవుతాయి మన GST పోర్టల్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, మ్యానుఫ్యాక్చరర్, నెక్స్ట్ హోల్సేలర్, నెక్స్ట్ రీటైలర్, కస్టమర్, మార్కెట్ చేయని అనుకున్నాం కదా మనం. సో ఫస్ట్ ఏం చేయాలండి, ప్రతి ఒక్కరు వాళ్ళ GSTR 1 ఫైల్ చేయాలండి. ఓకే, GSTR 1 అనేది ఫైల్ చేయాలి. సో ఈ GSTR 1 అనేది ఏంటంటే మన సేల్స్ అనేది మనం అప్డేట్ చేయాలి అంతే. ఈ పర్టికులర్ మంత్లో మనం ఏదైతే మనం సేల్ చేశామో ఆ సేల్స్ కి సంబంధించిన డేటా అనేది మనం అప్డేట్ చేయాలి. ఓకే ఏమండి? ఓకే సార్. ఓకే, ఇక్కడ మనం కొద్ది డీటెయిల్గా చెప్తాం చూడండి. GSTR 1లో ఏం అప్డేట్ చేయాలి మనం? సేల్స్. మన సేల్స్ అనేది మనం అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేస్తామంటే ఈ సేల్స్ అనేది మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం, రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి B2B సేల్స్, రెండోది B2C సేల్స్ అన్నమాట. B2B అంటే బిజినెస్ టు బిజినెస్. ఓకే, బిజినెస్ టు బిజినెస్. B2C అంటే బిజినెస్ టు కస్టమర్. ఓకే, బిజినెస్ టు కస్టమర్. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ అంటే నేను అమ్మేది అవతల పక్కన బిజినెస్ వాళ్ళకే, అంటే సింపుల్ గా వీళ్ళకి GST రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అర్థమైందండి? GST రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో అవతల పక్క పర్సన్ కి GST ఉంది, మనకి GST ఉంది. అటువంటి సేల్స్ ని మనం B2B సేల్స్ అని పిలుస్తాం మనం. ఓకే, B2C అంటే ఏంటంటే బిజినెస్ టు కస్టమర్. అంటే ఏంటి, మనం బిజినెస్ ఉంది, అవతల పక్క కూడా కస్టమర్ అనమాట. కస్టమర్ అంటే ఏంటి, వాడికి GST రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. వాడు జస్ట్ లైక్ మనం వెళ్తున్నాం, పర్చేస్ చేసుకుంటే తెచ్చేస్తున్నాం. ఓకే, ఎందుకని రెండు భాగాలుగా డిఫరెన్షియేట్ చేయాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్ పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ అనేది ఇవ్వాలి కదా. ఎవరు మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఇప్పుడు ఇన్పుట్ ఇవ్వాలి అంటే బాబు నీకు ఒక GST నెంబర్ ఉండాలి. ఇప్పుడు పక్కవాడికి GST నెంబర్ ఉండాలి, మనకి GST నెంబర్ ఉండాలి. ఎప్పుడైతే ఇద్దరికి GST నెంబర్లు ఉంటాయో అప్పుడు మాత్రమే మనం ఇన్పుట్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయగలం మనం. అర్థమైందండి? సో ఈ కస్టమర్ అనే వాడికి GST నెంబర్ ఉండదు, వాడు రిటర్న్స్ కూడా ఫైల్ చేయడు, కాబట్టి మనం ఇన్పుట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కస్టమర్స్ కి. ఓకే, అవతల పక్క వాడు ఎవరైతే బిజినెస్ వాడికి మనం అమ్మామో వాడికి మాత్రం మన ఇన్పుట్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి జనరల్ గా సేల్స్ ఏం చేశారంటే బాబు GST తో కొనుక్కుంటే సేల్స్ అన్ని సపరేట్ గా ఎంటర్ చేయండి, GST లేకుండా కొనుక్కుంటే సేల్స్ అన్ని సపరేట్ గా ఎంటర్ చేయండి. ఇదే, ఇంకా అంతకు మించి మీరు కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర వచ్చే కస్టమర్లు ఒక 3 కస్టమర్లు వచ్చారు అనుకోండి, ఒక ఇద్దరికి GST ఉంది, ఆడు మళ్ళీ తిరిగి అమ్ముకుంటారు. GST ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, నా దగ్గర నుంచి కొనుక్కొని వెళ్ళి వేరే వాడికి అమ్ముకుంటారు. అవునా? ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నట్లు వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ పే చేస్తారు కదా. సో నేను వాళ్ళకి ఇన్పుట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆ బెనిఫిట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఆ డిఫరెన్స్. ఓకే, సో కస్టమర్ తెచ్చుకున్నాడు అనుకోండి, వాడు GST నెంబర్ ఉండదు కాబట్టి మనకి ఎటు ఉపయోగం ఉండదు. సో
సో వాళ్ళు మనం ఇన్పుట్ ఇచ్చారు. అందుకని మన సేల్స్ అనేది B2B సేల్సా లేకపోతే B2C సేల్స్ అనేది సెపరేట్ గా అప్డేట్ చేయాలి. ఎక్కడ అప్డేట్ చేయాలి? ఈ GSTR1 లో అప్డేట్ చేయాలి. మనం ఓన్లీ సేల్స్ కి సంబంధించిన డేటా మాత్రమే GSTR1 లో వేస్తామండి. ఓకే సార్. అర్థమైందండి? అర్థం కాలేదా ఈ పాయింట్? సో GSTR1 లో ఏం అప్డేట్ చేయాలి? మనం మన సేల్స్ ని మనం అప్డేట్ చేయాలి. ఈ సేల్స్ ని ఎన్ని రకాలుగా అప్డేట్ చేస్తాం? మనం రెండే రకాలుగా అప్డేట్ చేస్తాం. ఒకటి B2B అని, రెండోది B2C. B2C అంటాం అనమాట. ఓకే, ఆ B2B ఎలా ఎంటర్ చేయాలి, B2C ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం GST రిటర్న్ ఫైల్ చేసినప్పుడు చూసుకున్నాం. సో ఇప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి? GSTR1 లో ఎవరి సేల్స్ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో దీని డ్యూ డేట్ ఎప్పుడండి? GSTR1 ది ఎవ్రీ మంత్ 11th. ఓకే, ఎవ్రీ మంత్ 11th మనకి GSTR1 డ్యూ డేట్. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ 11th లోపే GSTR1 ఫైల్ చేసాడు. ఓకే, హోల్సేలర్ కూడా GSTR1 ఫైల్ చేశాడు. అంటే మీనింగ్ ఏంటి? మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ అప్డేట్ చేస్తాడు. హోల్సేలర్ సేల్స్ ఎంత అమ్మాడు అనేది హోల్సేలర్ అప్డేట్ చేశాడు. సో రీటైలర్ ఎంత అమ్మాడు అనేది రీటైలర్ సేల్స్ కూడా రీటైలర్ అప్డేట్ చేస్తాడు. ఇంకా కస్టమర్కి రిటర్న్ ఫైలింగ్ ఏమి ఉండదు కదా, ఇంకా అడికి ఏం సంబంధం లేదు అసలు GSTతో. అర్థమైందండి? సో ప్రతి నెల 11వ తారీఖు లోపు ఏం చేయాలి? ఎవరి సేల్స్ వాళ్ళు అప్డేట్ చేయండి అని చెప్పాడు గవర్నమెంట్. అర్థమైందండి? అర్థమైంది. సో మ్యానుఫ్యాక్చరర్ అయినా కానివ్వండి, హోల్సేలర్, రీటైలర్, ఈ ముగ్గురులో ఎవరైనా కానివ్వండి, బాబు మీ సేల్స్ మీరు ప్రతి నెల 11th లోపు మీరు GSTR1 లో అప్డేట్ చేయండి. అంతే, GSTR1 ఫైల్ అయిపోతుంది. క్లియర్? ఓకే సార్. సో GSTR1 ఫైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఎవరికి అమ్ముతున్నాడు? హోల్సేలర్ సార్. అవునా? అప్పుడు మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా హోల్సేలర్ యొక్క పర్చేజెస్ అప్డేట్ అయిపోతాయిగా. అవును సార్. ఇప్పుడు హోల్సేలర్ ఎవరికి అమ్ముతున్నాడు? రీటైలర్కి. రీటైలర్ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాడు? హోల్సేలర్ నుంచి. ఇప్పుడు హోల్సేలర్ సేల్స్ హోల్సేలర్ అప్డేట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా రీటైలర్ పర్చేజెస్ కూడా అప్డేట్ అయిపోయినట్టేగా. అంతే సార్. అవునా? ఇప్పుడు ప్రతి ఒక్కరు 11వ తారీఖు లోపు GSTR1 ఫైల్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ GSTR2B అని ఉంటుందండి. ఓకే, GSTR2B అని ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ అప్డేట్ చేశాడు కదా. జాగ్రత్త చూడండి, మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడు? GSTR1 ఫైల్ చేశాడు కదా కరెక్ట్ గా టైం లోపు. సో అప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడైతే సేల్స్ అప్డేట్ చేస్తాడో ఆటోమేటిక్ గా హోల్సేలర్ యొక్క పర్చేస్ అనేది ఈ 2B లో అప్డేట్ అయిపోద్ది. చెప్తాను చూడండి. సో GSTR1 అనేది సేల్స్ అనుకున్నాం కదా, ఈ GSTR2B అనేది పర్చేజెస్. ఓకే, సో మీ పర్చేజెస్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా GST పోర్టల్లోకి వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయి? మీ పర్చేజెస్ అనేది మీ సప్లయర్ అప్డేట్ చేస్తున్నాడు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు హోల్సేలర్ అనేవాడు వాడి సేల్స్ వాడు అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా రీటైలర్ యొక్క పర్చేజ్ అనేది సైట్ లో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు రీటైలర్ అనేవాడు ఎప్పుడైతే సేల్స్ చేస్తున్నాడో కస్టమర్కి ఎలాగో GST ఉండదు కదా, వీటికి సంబంధం ఉండదు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరర్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఉంటాడుగా. అవును సార్. అవునా? సో వాడి పర్చేజెస్ కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. ఇక్కడ నేను గీతకేస్తాను, మీకు అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొన్ని. సో ఇది మ్యానుఫ్యాక్చరర్ సంబంధించింది. చూడండి,
మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా ఈ మ్యానుఫ్యాక్చరర్ సేల్స్ అప్డేట్ చేయగానే హోల్సేలర్ యొక్క పర్చేస్ అప్డేట్ అయిపోయింది ఇక్కడ, అవునా? అవును సార్. నెక్స్ట్ హోల్సేలర్ యొక్క సేల్స్ అప్డేట్ చేయగానే రీటైలర్ యొక్క పర్చేస్ అప్డేట్ అయిపోయింది. అవును సార్. ఇప్పుడు సేల్స్ లో మనం ఏం చేస్తున్నాం, మనం సేల్స్ అప్డేట్ చేయగానే ఇక్కడ మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి మనం డిక్లేర్ చేస్తున్నాం, అవును సార్. అంతే కదా? జిఎస్టిఆర్ 1లో మీ సేల్స్ మీరు అప్డేట్ చేశారు అంటే ఆటోమేటిక్ గా నేను ఇంత ట్యాక్స్ కడతాను అని చెప్పి మీరు డిక్లేర్ చేసేస్తున్నారు. ఓకే, అవును సార్. దీన్ని ఏమంటాం మనం, అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం. మనం అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం, అంతే కదా? సో అవును సార్. సేల్స్ ఎక్కడైతే మనం అప్డేట్ చేస్తున్నామో దాని మీద వచ్చే ట్యాక్స్ మనం అవుట్పుట్ ట్యాక్స్ అంటున్నాం. సో నేను ఇంత ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి దాని మీనింగ్ జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయడం. ఓకే ఓకే సార్. ఇప్పుడు మన పర్చేజెస్ అనేది మనం ఎంటర్ చేస్తున్నామా? మనం లేదు. ఎంటర్ మన పర్చేజెస్ అనేది మన సప్లయర్ ఎంటర్ చేస్తే ఇక్కడ వస్తున్నాయి మనకి. సో ఇక్కడ మన పర్చేజ్ అనేది రిటర్న్ ఫైల్ చేయలేదు అనుకోండి మన మ్యానుఫ్యాక్చరర్, మన పర్చేజ్ ఇక్కడ అప్డేట్ అవుతాయా? అవ్వవు సార్. అప్డేట్ అవనప్పుడు ఇక్కడ మన పర్చేజెస్ అన్ని టోటల్ చేసుకుంటే ఇక్కడ మన ఎంత ఇన్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి. పర్చేజ్ మీద కదా మన ఇన్పుట్ వచ్చేది, అవును సార్. అవునా? సో జిఎస్టిఆర్ 1లో మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అంటే అవుట్పుట్ ట్యాక్స్ ఎంత అనేది మనం డిక్లేర్ చేస్తున్నాం. మన జిఎస్టిఆర్ 2బిలో మన పర్చేస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ జిఎస్టిఆర్ 1లో వాళ్ళు ఫైల్ చేస్తున్నారు కాబట్టి మన జిఎస్టిఆర్ 2బిలో కనబడతాయి. అవును సార్. అర్థమైందా? ఇన్పుట్ ఎంత అనేది ఇక్కడ కనబడుతుంది మనకి. ఇప్పుడు ఏం జరుగుద్ది, సో దీనికి ఎంత డ్యూరేషన్ గ్యాప్ ఉంటుందండి? ఇప్పుడు మనం 11వ తారీఖులో మనం రిటర్న్ ఫైల్ చేస్తున్నాం కదా, ఈ జిఎస్టిఆర్ 2బిలో మన పర్చేజెస్ కనిపించాలి అంటే అర్థమైందా? మన పర్చేజెస్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే 14th ఆర్ 15th మనకు కనిపిస్తాయి అండి. అదే మంత్ లో మనం 11th మనం పర్చేస్ చేస్తాం, మనం 11th మనం జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తే అవతల పక్కన వాళ్ళకి అంటే మనం ఎవరికైతే మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ జిఎస్టి పోర్టల్ 2బిలో ఎప్పుడు అప్డేట్ అవుతుంది? 14th కానీ 15th కానీ అప్డేట్ అవుతుంది మనకి. అవును సార్. ఓకే, 14th కానీ 15th కానీ అప్డేట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ అప్డేట్ అయిన ఏమవుతుంది? సో మనకి ఇక్కడ పర్చేస్ సంబంధించిన డేటా వచ్చేసింది, సేల్స్ కి సంబంధించిన డేటా వచ్చింది. అంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ ఎంత అనేది తెలిసింది, మనకి అవుట్పుట్ ట్యాక్స్ ఎంత అనేది తెలిసింది కదా. ఎప్పుడైతే 15వ తారీఖుకి మన జిఎస్టిఆర్ 2బి అనేది అప్డేట్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ జిఎస్టిఆర్ 3బి అని ఉంటుంది అనమాట రిటర్న్. సో జిఎస్టిఆర్ 3బిలో ఏమవుద్ది? ఇదిగోండి మన జిఎస్టిఆర్ లో మనం వేసిన అవుట్పుట్ ట్యాక్స్ వచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడ కూర్చుంటది. ఓకే, అవుట్పుట్ ట్యాక్స్. నెక్స్ట్ మనకి జిఎస్టిఆర్ 2బి నుంచి ఎంత అయితే ఇన్పుట్ వచ్చిందో అది ఆటోమేటిక్ గా వచ్చి ఇక్కడ కూర్చుంటది జిఎస్టిఆర్ 3బిలో. మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. అర్థమైందండి? ఓకే, సో అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి జిఎస్టిఆర్ 1 నుంచి వచ్చింది. జిఎస్టిఆర్ 1 నుంచి వచ్చింది. ఆ ఇన్పుట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి జిఎస్టిఆర్ 2బి నుంచి వచ్చింది మనకి. అర్థమైందా? ఇక్కడ మనం ఏమి ఎంటర్ చేయం, ఇంకా డైరెక్ట్ గా జిఎస్టిఆర్ 1లో మనం ఫైల్ చేసింది ఆటోమేటిక్ గా జిఎస్టిఆర్ 3బికి ట్యాక్స్ అమౌంట్ వచ్చేస్తుంది. అలాగే ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది కూడా ఆటో పాపులేట్ అయిపోయింది, దాని నుంచి జిఎస్టిఆర్ 3బికి వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ ఇన్పుట్ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని మనకి బ్యాలెన్స్ ఏమైనా పే చేయాల్సి వస్తే ఆ జిఎస్టిఆర్ 3బిలో చలాన్ పేమెంట్ చేసి రిటర్న్ అనేది ఫైల్ చేసాడు. అంతే, అయిపోయింది. జిఎస్టి రిటర్న్ ఫైలింగ్ అయిపోయింది. ఇంకా అర్థమైందండి? జిఎస్టి రిటర్న్ ఫైలింగ్ అనేది అయిపోయింది. ఇంకా మనం ఫైల్ చేయాల్సింది ప్రాపర్గా ఏం ఫైల్ చేయాలి? జిఎస్టిఆర్ 1 మాత్రమే మనం చాలా జాగ్రత్తగా ఫైల్ చేయాలి. మనం ఎంత జాగ్రత్తగా ఫైల్ చేస్తే అంత నీట్గా అవతల పక్కన 2బిలోకి అప్డేట్ అయిపోద్ది. సో ఈ జిఎస్టిఆర్ 1 నుంచి మనకు కట్టాల్సిన ట్యాక్స్ అనేది 3బికి వచ్చింది. మనకు వచ్చిన ఇన్పుట్ అనేది జిఎస్టిఆర్ 2బి నుంచి జిఎస్టిఆర్ 3బికి ఆటోమేటిక్ వచ్చింది. ఆ డిఫరెన్స్ అమౌంట్ మాత్రం
మనం చలాన్ అమౌంట్ అంటే మనం కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఇన్పుట్ కన్నా అవుట్పుట్ తక్కువ ఉంది అనుకోండి, మనం కట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మనం సేల్స్ మీద ట్యాక్స్ వచ్చి ఒక 5,000 రూపీస్ ఉందనుకోండి, మన దగ్గర ఇన్పుట్ మనం పర్చేస్ చేసిన దాని మీద ఇన్పుట్ ఓన్లీ 3,000 రూపీస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బ్యాలెన్స్ 2,000 రూపీస్ ట్యాక్స్ అనేది మన పాకెట్ లో నుంచి పే చేయాలి కదా. అవును సార్. అవునా? అదే ఈ చలాన్ రూపంలో మనం పే చేసేస్తాం. ఒకవేళ సార్ ఇదే కేసు కన్నా రివర్స్ లో వస్తే ఏంటి, మనం కట్టాల్సిన ట్యాక్స్ వచ్చి 8,000 ఉంది మనం పే చేయాల్సింది, కానీ మన దగ్గర ఉన్న ఇన్పుట్ వచ్చి 10,000 ఉంది. ఓకే, అప్పుడు సార్ -2,000 వస్తుంది కదా. ఈ -2,000 ఉన్నది ఏంటంటే ఇన్పుట్, అంటే మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ ఎక్కువ ఉంది క్రెడిట్ అనేది. దీన్ని మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ మంత్ లో మనం వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మంత్ మనం ట్యాక్స్ పే చేసినప్పుడు ఆ ఇన్పుట్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. అర్థమైందండి? ఓకే, ఇక్కడ ఇంకొక డౌట్ సార్, ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో రిటర్న్ ఫైల్ చేయకపోతే ఏంటండి పరిస్థితి? ఎప్పుడులో ఫైల్ చేయాలండి ఇది జిఎస్టీఆర్ 1 అనేది? ప్రతి మంత్ 11th లో ఫైల్ చేయాలి కదా. ఈ జిఎస్టీఆర్ 3B ఎప్పుడు ఫైల్ చేయాలి? ప్రతి మంత్ 20th లో ఫైల్ చేయాలి, అంతే కదా. 20th లో ఫైల్ చేయాలి కదా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్, నాకు మా కొనుక్కున్న అతను ఇన్ టైంలో ఫైల్ చేయలేదండి, సో 11th లోపు మాకు ఫైల్ చేయలేదు. అతను డ్యూ డేట్ అయిపోయిన తర్వాత జిఎస్టీఆర్ 1 అనేది 11th లో ఫైల్ చేయాలి కదా. సో 11th లో ఫైల్ చేస్తేనే అవతల పక్క వాళ్ళ 2Bలోకి వెళ్తుంది. అర్థమైందా మీకు చెప్పింది? డ్యూ డేట్ లో ఫైల్ చేస్తేనే అవతల పక్కన వాళ్ళ 2Bలోకి వెళ్తుంది. ఒకవేళ 11th ఫైల్ చేయలేదండి, అతను 13th లోనో 15th లోనో 20th లోనో ఎప్పుడో ఫైల్ చేశాడు, లేట్ గా ఫైల్ చేశాడు. ఓకే, అలా లేట్ గా ఫైల్ చేయడం వల్ల ఇన్పుట్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? జిఎస్టీఆర్ 2Aలోకి వెళ్తుంది. అర్థమైందండి? అదే పర్చేజ్ జిఎస్టీఆర్ 2Bలోకి రాదు. ఎక్కడికి వస్తుంది? జిఎస్టీఆర్ 2Aలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చెప్తున్నాను చూడండి. హోల్సేలర్ అనేవాడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు. ఓకే, ఎంత పర్చేస్ చేశాడు? ఒక 10,000 వర్త్ గూడ్స్ అనేది పర్చేస్ చేశాడు అనుకుందాం. ఏమండి, 10,000 రూపీస్ వర్త్ గూడ్స్ పర్చేస్ చేశాడు. దాని మీద ఒక నిమిషం, ఇప్పుడు హోల్సేలర్ అనేవాడు ఇద్దరి దగ్గర నుంచి పర్చేస్ చేశాడండి. ఓకే, పార్టీ నెంబర్ ఏ దగ్గర నుంచి ఒక 10,000 రూపీస్ పర్చేస్ చేశాడు. ఈ 10,000లో ఒక 2,000 రూపీస్ ట్యాక్స్ అమౌంట్. ఓకే, సో టోటల్ గా 12,000 రూపీస్ బిల్. ఓకే, నెక్స్ట్ బి దగ్గర నుంచి ఒక 20,000 పే చేశాడు, ఒక 20,000 పర్చేస్ చేశాడు, ప్లస్ ఒక 4,000 రూపీస్ ట్యాక్స్ అమౌంట్ కలిపితే 24,000 రూపీస్ అనేది టోటల్ గా బిల్ అమౌంట్. ఓకే, ఇప్పుడు టోటల్ గా ట్యాక్స్ అమౌంట్ ఎంత వచ్చింది? 6,000 రూపీస్ అనేది వీడికి ఉన్న ఇన్పుట్. అవునా? ఓకే, ఎవరికి? ఈ హోల్సేలర్కి వచ్చిన ఇన్పుట్. ఇదంతా పర్చేజెస్ కదా. అవును సార్. ఇదంతా పర్చేజెస్ కాబట్టి ఎంత ఇన్పుట్ ఉంది వీడి దగ్గర. అఫీషియల్ గా ఒరిజినల్ గా బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడు ఇదే ఐటమ్ ని టోటల్ గా 30,000 వర్త్ కదా. ఏమండి, 30,000 వర్త్ కదా. ఈ 30,000 రూపీస్ గూడ్స్ ని వీడు సేల్ చేశాడు. ఎవరు? హోల్సేలర్. సో టోటల్ గా ఒకటే కస్టమర్ కి సేల్ చేశాడు. ఎంతకు సేల్ చేశాడంటే 30,000 కి సేల్ చేశాడు అనుకుందాం మనం. ఓకే, ఎవరికి? సపోజ్ సి అనే పర్సన్ కి సేల్ చేశాడు. ఎంతకు సేల్ చేశాడు? 30,000 కి సేల్ చేశాడు. ఓకే, 30,000 సేల్ చేశాడు, ప్లస్ ట్యాక్స్ అనేది 7,000 రూపీస్ అనుకుందాం. అర్థమైందా? టోటల్ గా 37 రూపీస్ కి వీడు సేల్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, క్లాస్ అంతా విన్నారు కదా, వీడికి ఇన్పుట్ ట్యాక్స్ ఎంత, అవుట్పుట్ ట్యాక్స్ ఎంత? ఏమండి, ఇన్పుట్ ట్యాక్స్ ఎంత, అవుట్పుట్ ట్యాక్స్ ఎంత? 7,000 అవుట్పుట్ ట్యాక్స్. సో అవుట్పుట్ ట్యాక్స్ వచ్చి 7,000. అవునా? ఇన్పుట్ ట్యాక్స్ వచ్చి ఎంత? 6,000 సార్. 6,000
అంటే పర్చేజెస్ మీద ఎంత వచ్చిన ట్యాక్స్. సో బ్యాలెన్స్ ఎంత ట్యాక్స్ పే చేయాలి వీడు? 1000 rupees. 1000 rupees టు బి పెయిడ్. ఓకే. సో ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళ దగ్గర ఇన్పుట్ అనేది 6000 రూపీస్ ఉంది, జెన్యున్ గా బిల్స్ ఉన్నాయి. మనం క్యాలిక్యులేట్ చేస్తే ట్యాక్స్ అనేది యాక్చువల్ గా ఎంత పేమెంట్ వచ్చిందండి? 1000 రూపీస్ వీడి పాకెట్ నుంచి పే చేయాలి. ఓకే. ఇప్పుడు సిచ్యువేషన్ ఏం జరిగిందంటే పార్టీ ఏ అనేవాడు, అర్థమైందా? పార్టీ ఏ అనేవాడు విత్ ఇన్ ద డ్యూ డేట్ లోపు అంటే 11th లోపు జిఎస్టి అనేది ఫైల్ చేశాడు. జిఎస్టిఆర్ ఫైల్డ్. ఓకే. ఇక్కడ పార్టీ బి అనేవాడు, ఇక్కడ మనం వేసుకున్నాం కదా పైన, ఇంకొన్ని వీళ్ళు పార్టీ ఏ పార్టీ బి అనుకున్నాం కదా. సో పార్టీ బి అనేవాడు, సప్లయర్ బి అనేవాడు ఆఫ్టర్ ద డ్యూ డేట్, ఆఫ్టర్ డ్యూ డేట్ అంటే 16th జిఎస్టిఆర్ 1 అనేది ఫైల్ చేశాడు. అర్థమైందండి? 16th జిఎస్టిఆర్ 1 ఫైల్ చేశాడు. అంటే విత్ ఇన్ ద డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే ఏమవుతుంది, ఆఫ్టర్ డ్యూ డేట్ మన సప్లయర్ ఫైల్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఏ నుంచి ఎంత ఇన్పుట్ వస్తుంది మనకి? 2000 రూపీస్ వస్తుంది. బి నుంచి 4000 రూపీస్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏ నుంచి ఎంత ఇన్పుట్ వస్తుంది? 4000 ఇన్పుట్ వస్తుంది మనకి. 6000 రూపీస్ ఇన్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం, అర్థమైందా? మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఇన్పుట్ అంటే 6000 కదా, ఇది సార్ ఏ నుంచి 2000 వస్తుంది సార్, బి నుంచి 4000 సార్. 4000. సో ఏ నుంచి ఎంత ఇన్పుట్ రావాలి మనకి? 2000 రూపీస్ ఇన్పుట్ రావాలి. బి నుంచి ఎంత రావాలి? 4000 రూపీస్ రావాలి. టోటల్ గా 6000 రూపీస్ మనకి ఇన్పుట్ అనేది రావాలి యాక్చువల్ గా. సో ఏ అనేవాడు 11th లోపు జిఎస్టిఆర్ 1 ఫైల్ చేశాడు కాబట్టి ఈ 2000 రూపీస్ అనేది మనకి డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చేస్తాయి? ఇదిగోండి, డైరెక్ట్ గా మన 2B లోకి రిఫ్లెక్ట్ అయిపోతుంది. అవును సార్. అర్థమైందా? మన హోల్సేలర్ కి డైరెక్ట్ గా ఇదిగోండి ఈ 2000 రూపీస్ అనేది రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ బి అనేవాడు మనకి ఎప్పుడు ఫైల్ చేశాడు? ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫైల్ చేశాడు కదా. సో ఈ 2B గేట్స్ అనేవి కరెక్ట్ గా 11th వరకు క్లోజ్ అయిపోతాయి. అర్థమైందా? 11th లోపు ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేశారో వాళ్ళందరికీ 2B లోకి వస్తాయి. ఎవరైతే 11th తర్వాత ఫైల్ చేశారో అప్పుడేమవుతుంది? ఈ 2A లోకి వచ్చి కూర్చుంటది. సో ఈ 4000 రూపీస్ అనేది ఎక్కడికి వచ్చింది? 2A వచ్చింది. అర్థమైందండి డిఫరెన్స్? ఇద్దరు రిటర్న్స్ ఫైల్ చేశారు. పార్టీ ఏ ఫైల్ చేశాడు, పార్టీ బి ఫైల్ చేశాడు. సో పార్టీ ఏ ఇన్ టైంలో ఫైల్ చేశాడు కాబట్టి జిఎస్టిఆర్ 2B లోకి వచ్చింది ఇన్పుట్ అనేది. ఓకే. ఇప్పుడు పార్టీ బి అనేవాడు ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఫైల్ చేశాడు కాబట్టి ఎక్కడికి వచ్చింది? జిఎస్టిఆర్ 2A లోకి వచ్చింది ఇన్పుట్. ఇక్కడ చేస్తే మీరు జనరల్ గా ఈ జిఎస్టిఆర్ 3B లోకి ఇన్పుట్ ఎక్కడి నుంచి అప్డేట్ అవుతుంది మనకి? ఈ జిఎస్టిఆర్ 3B లోకి ఈ ఇన్పుట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 2B నుంచి వచ్చింది సార్. 2B నుంచి వచ్చింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, జిఎస్టిఆర్ 2B నుంచి వచ్చింది ఇన్పుట్ అనేది. అంటే ఆల్వేస్ జిఎస్టి ఇన్పుట్ అనేది 2B నుంచే 3Bకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ జిఎస్టిఆర్ 3B లోకి ఎంత ఇన్పుట్ వెళ్తుంది? ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే వెళ్తుంది ఇన్పుట్. అవును సార్. అవునా? కానీ యాక్చువల్గా ఇన్పుట్ ఎంత రావాలి మనకి? 6000 రూపీస్ రావాలి కదా. ఇప్పుడు జిఎస్టిఆర్ 1 మనం కరెక్ట్ గా ఫైల్ చేసాం కాబట్టి జిఎస్టిఆర్ 1 లో మనకి ఎంత? 7000 కదా. ఓకే. జిఎస్టిఆర్ 1 లో మన జిఎస్టిఆర్ 1 ప్రకారం 7000 రూపీస్ అప్డేట్ అయిపోద్ది మన కట్టాల్సిన ట్యాక్స్. మనకు వచ్చిన ఇన్పుట్ యాక్చువల్ గా 6000, కానీ మన సప్లయర్ లేట్ గా ఫైల్ చేయడం వల్ల 4000 రూపీస్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది? 2A లోకి వెళ్ళిపోయింది. ఓకే. మనం ఈ పర్టికులర్ మంత్ లో ఇన్పుట్ యూజ్ చేసుకోగలిగింది ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. అర్థమైందండి? సో ఇప్పుడు ఏమైంది? ఆ 2B లో 2000 అప్డేట్ అయింది కాబట్టి ఆ 2000 జిఎస్టిఆర్ 3B లోకి వచ్చింది. అర్థమైందా మీకు? అర్థమైంది సార్.
ఇప్పుడు మనం నెట్ ట్యాక్స్ ఎంత పే చేయాలి అంటే ఇదిగోండి 7,000 రూపీస్ మైనస్ 2,000 రూపీస్ బ్యాలెన్స్ 5,000 రూపీస్ మీరు చలాన్ రూపంలో గవర్నమెంట్ కి కట్టాలి ట్యాక్స్ అని చెప్పి మీకు చలాన్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే సార్. అర్థమైందా? మరి 4,000 రూపీస్ పరిస్థితి ఏంటండి అంటే ఈ 4,000 రూపీస్ అనేది నెక్స్ట్ మంత్ 2Bలోకి వెళ్తుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏప్రిల్ మంత్ అనుకోండి, నెక్స్ట్ మంత్ అంటే ఇప్పుడు మే మంత్ 2Bలోకి వెళ్తుంది. అప్పుడు మే మంత్ 2B నుంచి మే మంత్ 3Bలోకి వెళ్తుంది అనమాట. సో ఆల్వేస్ 3B విల్ గెట్ అప్డేటెడ్ బై GSTR 2B. సో 4,000 రూపీస్ పోవు ఎక్కడికి, మన 4,000 రూపీస్ మన దగ్గరే ఉంటాయి, కానీ ఈ పర్టికులర్ మంత్ లో మనం దాన్ని వాడుకోలేము. అది మనం నెక్స్ట్ మంత్ ఇన్పుట్ లోకి యాడ్ అవుతుంది. అర్థమైందండి? సో ఇక్కడ ప్రాబ్లం ఎవరు చేస్తే ఎవరు బేర్ చేస్తున్నారు కాన్సిక్వెన్స్? మన సప్లయర్ ప్రాపర్ గా రిటర్న్ ఫైల్ చేయకపోవడం వల్ల, ఆ ఇన్పుట్ మనకి ఇన్ టైంలో రాకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, మన జోబులో నుంచి మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మంత్ కట్టాల్సిన ట్యాక్స్ లో నుంచి ఆ లేట్ గా ఫైల్ చేశాడు కాబట్టి ఆ ఇన్పుట్ అనేది 2Aలోకి వెళ్తే ఆ నెక్స్ట్ మంత్ 2Bలోకి వెళ్ళి అప్పుడు మనం ఆ మంత్ లో మనం ఆ ట్యాక్స్ అనేది యూజ్ చేసుకోగలం అనమాట. ఏమన్నా అర్థమైందా మీకు? అర్థమైంది. ఇది జిఎస్టి రిటర్న్ అనేది ఇలా ఫ్లో అవుతుందండి కంప్లీట్ గా వెబ్సైట్ మొత్తం అంతా. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? క్లారిటీ వచ్చిందా సార్? వచ్చింది సార్. ఒకసారి ఓవరాల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. చెప్పండి. ఒక్కలో ఎవరి GSTR 1 అనేది వాళ్ళు ఫైల్ చేయాలండి. మ్యానుఫ్యాక్చరర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ ఎవరైనా సరే జిఎస్టి రిజిస్ట్రేషన్ ఉంటే వాళ్ళ యొక్క GSTR 1 అనేది ప్రతి నెల 11th లోపు ఫైల్ చేయాలి. సో ఎవరి GSTR 1 వాళ్ళు 11th లోపు ఫైల్ చేస్తే అవతల పక్కన వాళ్ళ అంటే మీ కస్టమర్ యొక్క GST రిటర్న్ అనేది 2B అనేది అప్డేట్ అవుతుంది 14th లోపు 15th లోపు. అంటే మీ సేల్స్ మీరు చూపిస్తే అవతల పక్కన పర్చేజెస్ అనేది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ సేల్స్ అనేది కరెక్ట్ గా చూపించాలి. ఆ ఇన్పుట్ అనేది వాళ్ళ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళ ఇన్పుట్ అనేది ఎప్పుడైతే 15వ తారీఖు లోపు అప్డేట్ అవుతుందో పర్చేజెస్ అనేది, ఇప్పుడు అందరి యొక్క పర్చేజెస్ అందరి యొక్క సేల్స్ జిఎస్టీ పోర్టల్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో సేల్స్ మొత్తం అంతా మనం డిక్లేర్ చేస్తున్నాం ఎంత ట్యాక్స్ పే చేయాలనేది. మన పర్చేజెస్ అనేది జెన్యూనా కాదా అనేది అవతల పక్కన చెప్తున్నాడు మనకి కదా. మన సప్లయర్ అక్కడ జిఎస్టీ ఫైల్ చేస్తేనే ఆ సేల్ అనేది మన దాంట్లో అప్డేట్ అవుతుంది మన పర్చేజెస్ లాగా. ఇప్పుడు ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన 3Bలోకి మనం కట్టాల్సిన ట్యాక్స్ వెళ్ళిపోతుంది GSTR 1 నుంచి. అలాగే మన పర్చేజ్ ఎంత పర్చేజ్ చేసాం అనేది ఆ ఇన్పుట్ కూడా GSTR 3Bలోకి వెళ్ళిపోతుంది. సో ఆ డిఫరెన్స్ రెండు చెక్ చేసుకొని మనకి ఆ పేమెంట్ చేసేటప్పుడు అంటే సెట్ ఆఫ్ చేసినప్పుడు ఇన్పుట్ కి అవుట్పుట్ కి మనం కట్టాల్సిన ట్యాక్స్ ఏమైనా ఉంటే జిఎస్టీ చలాన్ అనేది మనం పే చేయాల్సి సరిపోతుంది. అర్థమైందండి? ఒకవేళ సప్లయర్ కనుక లేట్ గా రిటర్న్ ఫైల్ చేస్తే అది ఈ కరెంట్ పీరియడ్ లో మనం ఇన్పుట్ అనేది వాడుకోలేము. ఓకే, అది వచ్చి మన 2Aలో కూర్చుంటది. ఆ 2Aలో రిఫ్లెక్ట్ అయిన బిల్స్ అన్ని నెక్స్ట్ మంత్ 2Bలోకి వెళ్తుంది. అప్పుడు 2B నుంచి మళ్ళీ మన 3Bలోకి వెళ్తుంది ఆ మంత్ లోకి. ఓకే, ఇది యాక్చువల్ గా జిఎస్టి ఇలా వర్క్ అవుతుందండి, ఈ ఫ్లో లోనే వెళ్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన సప్లయర్ అనేవాడు ఎప్పుడు మన రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. ఓకే, ఆ రిటర్న్ అనేది మనం ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూడబోయేది. ఇది ఓవరాల్ గా అసలు జిఎస్టి అనేది ఎలా రన్ అవుతుంది అనే దానికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం. ఓకే, అర్థమైందండి? హలో సునీత గారు. సార్ అర్థమైంది సార్. ఇదిగోండి ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇదే మనం డిస్కస్ చేసుకుంది. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేలర్ కొనుక్కుంటున్నాడు, సో హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ పర్చేస్ చేస్తున్నాడు, అది కదా మనం డిస్కస్ చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదిగోండి సేల్స్ మీద టోటల్ అవుట్పుట్ ట్యాక్స్ అనేది 450 రూపీస్ ఉంటే పర్చేజెస్ మీద మెటీరియల్ ABC 3 రకాల మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఒక మెటీరియల్ మీద 100 రూపీస్ ఇన్పుట్ వచ్చింది, నెక్స్ట్ రెండో మెటీరియల్ మీద 120 రూపీస్ వచ్చింది, మూడో మెటీరియల్ మీద 80 రూపీస్ వచ్చింది. అప్పుడు టోటల్ ఇన్పుట్ ఎంత వచ్చినట్టు 300 వచ్చినట్టు కదా. సో మన అవుట్పుట్ అనేది 450 ఉంది, ట్యాక్స్ ఇన్పుట్ అనేది 300 ఉంది. సో డిఫరెన్స్ అమౌంట్ మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి? 150 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. అదే కదా మనం ఇప్పుడు చెప్పుకుంది. అంతే సార్. నెక్స్ట్ ఇది జిఎస్టి ఎలా ఫ్లో అవుతుంది అనే దానికి ఇప్పుడు మనం ఈ పిచ్చి గీతలు తీసుకున్నాం కదా, ఇవన్నీ ఇదంతా అదే. ఇదిగోండి వీళ్ళు కొద్దిగా నీట్ గా ఒక చార్ట్ లాగా ఇచ్చారు మనకి.
కానీ ఇది చూస్తే మనకి అంత క్లియర్గా అర్థం కాదు. అవును సార్. క్లాస్ వినకుండా ఇది చూసినా సరే ఎవరికి అర్థం కాదు. సో క్లాస్ వింటేనే ఆ పిచ్చి గెత్తులు వెనకాల డీటెయిల్గానే అర్థమవుతుంది మనకి. ఓకే, ఇది ఎలాగా ఎప్పుడు సెట్ ఆఫ్ చేయాలనే దాని గురించి మనం జిఎస్టీ చెప్పుకున్నప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ ని ఎలా సెట్ ఆఫ్ చేయాలి, అవుట్పుట్ ట్యాక్స్ కి మనం ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇన్పుట్ ట్యాక్స్ లో నుంచి అది అవుట్పుట్ ట్యాక్స్ ని మైనస్ ఇన్పుట్ ట్యాక్స్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ ఇన్పుట్ ట్యాక్స్ ని సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని బ్రేకప్ ఉంటుంది అన్నమాట. అది మనం ఇంకా కొద్దిగా డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇంకా కొద్దిగా నీట్ గా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో దీని గురించి చెప్పినా సరే మీకు అర్థం కాదు. ప్రస్తుతానికి జిఎస్టీ ఫ్లో ఎలా రన్ అవుతుంది అనేది మీకు తెలిస్తే చాలు. అక్కడికి మనం ట్యాక్సెస్ గురించి జిఎస్టీలో మనం ఎలా అప్డేట్ చేస్తున్నామో దాని గురించి తెలుసుకున్నప్పుడు చలాన్ పేమెంట్ చేసినప్పుడు అది మనం ఎలా సెట్ ఆఫ్ చేసుకుంటాం అనేది చెప్తాను మీకు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంతా మామూలేనండి. ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీజులు కానీ 18% ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా ఈ జిఎస్టీఆర్ 2B నుంచి 3Bకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్యాక్స్. ఇంతకు ముందు అలా వచ్చేది కాదు. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ నుంచి అనుకుంటా ఈ ఆటో పాపులేటెడ్ ఆప్షన్ అనేది వచ్చింది. ఇంతకు ముందు మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అర్థమైందా? మనం ఎంత పర్చేస్ చేసామని ఇన్పుట్ ఉంటుంది చూసారా, ఆ ఇన్పుట్ అనేది మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా 2000, 4000, 5000 కట్టాల్సి వచ్చినప్పుడు ఆ ఇన్పుట్ ఎక్కువ వేసేవాళ్ళు. అర్థమైందా? అసలు యాక్చువల్గా మనం వేయాల్సిందేమో 5000 రూపాయలు ఇన్పుట్ వేయాలి. కానీ 7000 మన దగ్గర 3000 ఉందనుకోండి. ఓకే, మనకి యాక్చువల్గా వచ్చిన ఇన్పుట్ అనేది 3000, కానీ కట్టాల్సిన ట్యాక్స్ 5000 వచ్చింది అనుకోండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తర్వాత చూసుకుందాం అని చెప్పి ఈ 2000 ఎక్స్ట్రా వేసేసి ఆ ఇన్పుట్ 5000 వచ్చిందని చెప్పి మెన్షన్ చేసేవాళ్ళు. అప్పుడు ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ బ్యాలెన్స్ ట్యాక్స్ 0 అని చెప్పి రిటర్న్ ఫైల్ చేసేవాళ్ళు. అక్కడ అయిపోయింది. అర్థమైందా? ఇలాంటి కేసులు చాలా కేసులు వస్తున్నాయి అని చెప్పి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు దాన్ని రెక్టిఫై చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది నా ఇన్పుట్ నేను వేసుకున్నాను అనుకో, నాకు అవసరం వచ్చినప్పుడు పెంచుకుంటాను, అవసరం లేనప్పుడు తగ్గించుకుంటాను. ఇది కరెక్టా కాదని వెరిఫై చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ కదా. సో చాలా బడ్డన్ పెరిగిపోతుంది. దానికోసం ఏం చేశారంటే బాబు మీ ఇన్పుట్ మీరు వేసుకోవడం కాదు, మీరు ఎంతైతే పర్చేస్ చేశారో ఆ బిల్లుని మీ సప్లయర్ అప్డేట్ చేస్తే దాని నుంచి వచ్చిన ఇన్పుట్ ఉంటుంది చూసారా, అది మీరు కరెక్టా కాదని చెక్ చేసుకోవాలి. ఓకే, అలా చెక్ చేసుకుంటేనే సరిపోతుంది మనకి క్లియర్గా. చూడండి, అలా చెక్ చేసుకుంటేనే మనకు క్లియర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం ఎక్కడ ఏది మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం సరేనా ఇంతకు ముందు అలా చేసేవాళ్ళం కదా, మాన్యువల్గా ఎంటర్ చేసేవాళ్ళం కదా అని చెప్పి ఇప్పుడు మార్చారనుకోండి మీరు ఇన్పుట్ సంబంధించింది, ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది? మన 2B నుంచి 3Bకి వస్తుంది కదా. ఆ వచ్చిన ఫిగర్ మనం మార్చామనుకోండి, ఆ మార్చిన చోట రెడ్ కలర్లో కనిపిస్తుంది. అది ఎప్పటికీ ఇంకా రెడ్ కలర్లోనే కనిపించేస్తుంది. మీ ప్రొఫైల్ కనుక డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తే అన్ని రెడ్ కలర్లో కనబడుతూ ఉంటాయి. సో ఏంటి ఇన్ని రెడ్ కలర్లో కనబడుతుంది అని చెప్పి ఆ నోటీస్ ఇస్తే మొదటికి మోసం వస్తుంది మళ్ళీ మనకి. అర్థమైందా? అందుకని ఎంతైతే ఇన్పుట్ రిఫ్లెక్ట్ నిజంగా మీ దగ్గర ఆ బిల్ ఉండి మీరు ఇన్పుట్ ఎక్స్ట్రా క్లెయిమ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, కానీ అవతల పక్కన వాడి మీద కూడా మనకి ఇంపాక్ట్ ఉండదు. అర్థమైందా? అవతల పక్కన వాడితో కూడా మనం అప్డేట్ చేయించుకోవాలి బిల్లు. దానికి డ్యూరేషన్ ఉంటుంది. అర్థమైందా? ఎప్పటిలోపు మనం ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. అది మనం డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. అయితే బిల్ ఏమన్నా మిస్ అయినా ఛాన్సెస్ ఉంటాయి, పాసిబుల్. బిజినెస్లో ఇలాంటివన్నీ పాసిబుల్ కదా మనకి. అవతల పక్కన మన బిల్ అప్డేట్ చేయడం ఏమైనా మిస్ అయినా మనం ఇక్కడ ఇన్పుట్ రెక్టిఫై చేసుకుంటాం. ప్రతి మంత్ మనం జిఎస్టీ ఫైల్ చేసేటప్పుడు మన 2Bలో 2Aలో బిల్స్ ఎన్ని మనకు రిఫ్లెక్ట్ అయినాయి, ఎన్ని మనకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అన్ని చెక్ చేసుకొని అప్పుడు మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేయాలి. మనం 100 బిల్స్ ఉన్నాయి అనుకోండి మన దగ్గర, ఈ 100 బిల్స్లో 98 బిల్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అయినాయి అనుకో, ఆ మిగతా 2 బిల్స్ ఏ బిల్స్ అనేది మనకు తెలియాలిగా, అసలు మనకి ఇన్పుట్ వస్తుందో రాదో తెలియాలిగా మనకి. ప్రతి మంత్ మనం ఏం చేయాలంటే ఆ జిఎస్టీఆర్ 2B, జిఎస్టీఆర్ 2A ఈ రెండు మనకు డౌన్లోడ్ చేసుకొని మనకి బిల్స్ ఏదైతే మాన్యువల్ గా ఎంట్రీ చేసుకుంటూ ఉంటాం సాఫ్ట్వేర్ లో, పర్చేస్ అని అప్డేట్ చేసుకుంటాం కదా, అక్కడ రిఫ్లెక్ట్ అయిన బిల్స్, ఇక్కడ ఉన్న బిల్స్, ఈ రెండింటిని మనం రికన్సైల్ చేసుకుంటే ఏ బిల్స్ అప్డేట్ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఆ బిల్స్ కి వాళ్ళకి ఫోన్ చేసి ఆ బిల్స్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఇన్పుట్ వస్తుంది, లేకపోతే ఇన్పుట్ రాదు కదా.
ఇలాగ మనం జిఎస్టీ రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ లేట్గా ఫైల్ చేస్తే ఇదొకటే కాదు, మనకేంటంటే ఎక్సెస్ ఏదైతే మనం క్లెయిమ్ చేసుకున్నాం దాని మీద పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ లేట్గా కట్టామనుకోండి ట్యాక్స్, మనం 3B అనేది జిఎస్టీఆర్ 1 లేట్గా ఫైల్ చేస్తే మన వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా. మనం 3B లేట్గా ఫైల్ చేసాం అనుకోండి, ప్రతిరోజు ఫైన్ పడుతుంది మనకి. అర్థమైందా? ప్రతిరోజు ఫైన్ పడుతుంది. ఆ ఫైన్ మనం కట్టుకోవాల్సిందే. దానికి తోడు ఈ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్సెస్ ఉంటాయి కదా, దాని మీద ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఇంట్రెస్ట్ ఎంత అంటే 18% ఇంట్రెస్ట్ పడుతుంది మనకి. అర్థమైందండి? 18% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. ఓకే, ఇది యాక్చువల్గా జిఎస్టీకి సంబంధించిన కాన్సెప్ట్. మనకి మొత్తం కంప్లీట్గా ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనేది. ఓకే, దీంతో మనకి 2 చాప్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి కంప్లీట్ అయినాయి. ఈ 2 చాప్టర్స్లో చాలా మ్యాక్సిమం డీటెయిల్స్ మనకు కవర్ అవుతాయి. దీని తర్వాత క్లాసెస్లో ఇంకా కొన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. రియల్ టైం అసలు ఆ ఇన్వాయిస్ మనం ఎలా వెరిఫై చేసుకోవాలి, ఇన్వాయిస్ వెరిఫై చేసిన తర్వాత మిస్టేక్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, కాంపోజిషన్ డీలర్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. అర్థమైందండి? ఈ డీటెయిల్స్ అన్ని మనం చెక్ చేసుకుని ఫైనల్గా జిఎస్టీ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలనేది రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకేనండి? సో మళ్ళీ రేపు క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి? థ్యాంక్ యూ. సునీత గారు, ఓకే సార్. ఓకేనండి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ.